సమయం పాడు లేకుండా వర్షం వస్తుంది. సరే, ఒక మాట చెప్పుకుందాం. లైఫ్లో అతిపెద్ద తప్పేంటో తెలుసా? నా దగ్గర ఇంకా చాలా టైం ఉంది అని నమ్మడం. అదే మనం ప్రతిరోజు చేసుకునే అతిపెద్ద మోసం. ఒక కాల్ చేయాలి అంటాం, రేపు చేస్తా. అమ్మ నాన్నలతో కొంచెం సేపు టైం గడపాలి అనుకుంటాం, వీకెండ్లో మాట్లాడతా. జిమ్ స్టార్ట్ చేయాలి అనుకుంటాం, నెక్స్ట్ మంత్ నుంచి. మన డ్రీమ్స్ని చేస్ చేయాలి అనుకుంటాం పర్ఫెక్ట్ టైం వచ్చాక. కానీ పర్ఫెక్ట్ టైం అనే రోజు ఎప్పుడూ రాదు. ఎందుకంటే సమయం ఎవరి కోసం ఆగదు. క్లాక్లో సెకండ్ మూవ్ అవుతుంది అనుకుంటున్నావా? కాదు, నీ లైఫే మూవ్ అయిపోతుంది. నువ్వు పోస్ట్ పోన్ చేసే ప్రతిరోజు నీ కలలకి దూరం అవుతున్నావు. నీ పేరెంట్స్ వయసు అయిపోతుంది. నీ హెల్త్ కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. మరి ఇంకా ఎంతకాలం రేపు అని సాకులు చెప్పుకుంటావు? గుర్తుపెట్టుకో, చెప్పాల్సిన మాట ఈ రోజే చెప్పు. స్టార్ట్ చేయాల్సిన పని ఈ రోజే స్టార్ట్ చేయి. ప్రేమించిన వాళ్ళకి ఈ రోజే టైం ఇవ్వు. ఎందుకంటే రేపు అనేది ఒక అవకాశం మాత్రమే. ఒక సంవత్సరం తర్వాత మిర్రర్ ముందు నిలబడి అప్పుడే స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది అనే బాధపడే కంటే ఈ రోజే స్టార్ట్ చేసి చివర్లో ఓడిపోయినా స్టార్ట్ చేసా అనే సాటిస్ఫాక్షన్ అన్న నీకు మిగులుతుంది. సో ఫోన్ని పక్కన పెట్టు, నీ గోల్ కోసం 30 మినిట్స్ కష్టపడు, నీ పేరెంట్స్తో 10 మినిట్స్ మాట్లాడు, నీ హెల్త్ కోసం 20 మినిట్స్ నడువు. ఎందుకంటే సక్సెస్ అనేది ఒక పెద్ద డిసిషన్ వల్ల రాదు, ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న కన్సిస్టెన్సీ వల్ల వస్తుంది. ఎండింగ్లో ఒక మాట చెప్తాను, వినండి. సమయం వెళ్ళిపోతుంది, కానీ ఈ రోజు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. నేను చెప్పింది నచ్చితే ఒక లైక్ చేయండి. నేను మళ్ళీ రేపు వస్తాను. దానికోసం నన్ను ఫాలో చేయండి. ఉంటాను. చీలాగేస్తుంది కెమెరా పట్టుకుని